హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ స్టోరీ సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు రచించిన ప్రేమ పేరుతో మోసం. ఈ స్టోరీకి సంబంధించి ఇప్పటి వరకు మనం 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ ఎపిసోడ్ అంటే 5th ఎపిసోడ్ పేరు దూరమవుతున్న హృదయాలు దగ్గరవుతున్న వల. సో ఈ రోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ఎంతో చక్కగా రచించిన ప్రేమ పేరుతో మోసం అనే ఈ స్టోరీలో 6th ఎపిసోడ్ మనం వినబోతున్నాం. 6th ఎపిసోడ్ పేరు ఏంటి అంటే అజ్ఞాత స్వరం, నమ్మకం పూర్తిగా విరిగిన రాత్రి. మరి ఆ అజ్ఞాత స్వరం ఏమిటి, ఎవరి నమ్మకం పూర్తిగా విరిగిపోయిందో ఈనాటి మన ఎపిసోడ్ లో పూర్తిగా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. రాత్రి గడియారం 11 దాటింది. ఇంట్లో అందరూ నిద్రలోకి జారిపోతున్నారు. కాని అను గదిలో మాత్రం వెలుగు ఆరలేదు. ఆమె చేతిలో ఫోన్. స్క్రీన్ పై ఆ అన్నోన్ నంబర్ ఇంకా కనిపిస్తోంది. ఆ కాల్లో వినిపించిన ఏడుపు, ఆ ఒక్క మాట, హేమంత్ని నమ్మొద్దు. ఆమె గుండెలో మళ్లీ తుఫాన్ మొదలైంది. ఎవరా అమ్మాయి? ఎందుకలా చెప్పింది? అది నిజమా, లేక ఎవరైనా భయపెట్టడానికా? ఆమె వెంటనే ఆ నంబర్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. మళ్లీ చేసింది. మళ్లీ అదే. అను మంచం మీద కూర్చొని తలపట్టుకుంది. ఇంకేం జరుగుతుందో నా జీవితంలో అని మెల్లగా అనుకుంది. మరుసటి రోజు కాలేజ్కి వచ్చిన ఆమె కళ్ల కింద నిద్రలేమి స్పష్టంగా కనిపించింది. హేమంత్ గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. అను వస్తుండగానే దగ్గరకొచ్చాడు. అను, నిన్న రాత్రి చాలా కాల్ చేశాను. నాకు మాట్లాడాలనిపించలేదు. ఇంకెంత దూరం పెడతావు? నిజం తెలిసే వరకు. నిజం నా దగ్గరే ఉంది. అయితే నిన్న రాత్రి కాల్ చేసిన అమ్మాయి ఎవరు? అను గట్టిగా ఒకసారి అడిగింది. హేమంత్ ఆశ్చర్యపోయాడు. ఏ అమ్మాయి? నిన్ను నమ్మొద్దని ఏడుస్తూ చెప్పింది. హేమంత్ ముఖం మారిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నటించక్కో. నేనేమీ చేయలేదు. నువ్వు ఎవరెవరితో ఇలా ఆడుకున్నావో నాకు తెలీదు, కాని నాతో కాదు. ఆ మాట హేమంత్ను గట్టిగా తాకింది. అను, నువ్విలా అనడం న్యాయం కాదు అన్నాడు హేమంత్. నువ్వు నిజాయితీగా ఉంటే ఆధారాలు ఎందుకొస్తున్నాయి? హేమంత్ మౌనంగా నిల్చున్నాడు. ఎందుకంటే తన ముందు నిల్చున్నది తనను ప్రేమించిన అను కాదు, అనుమానంతో నిండిపోయిన అను. సరే అన్నాడు నెమ్మదిగా. ఇకపై నేను నీ దగ్గరికి రాను, కాని ఒకరోజు నిజం తెలుస్తుంది అన్నాడు హేమంత్. ఆ కళ్లల్లో క్షణం కంపనం కనిపించింది. కాని తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఇదంతా మెట్లపైనుంచి చూస్తున్నాడు సన్నీ. అతని ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు. నిన్న రాత్రి ఆ అమ్మాయి వాయిస్ ఎవరిదిరా అని అడిగాడు ఆ ఫ్రెండ్. నా కజిన్ అన్నాడు సన్నీ నవ్వుతూ. కొంచెం ఏడవమన్నా పనైపోయింది అని అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. లంచ్ టైంలో అను ఒంటరిగా కూర్చుంది. హేమంత్ తన ఫ్రెండ్స్తో దూరంగా ఉన్నాడు. కాని ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. ఆ నిర్లక్ష్యం అనుకు బాధగా అనిపించింది. నిజంగానే వదిలేశాడా అని తనలో తానే అనుకుంది. అప్పుడే సన్నీ ట్రే తీసుకునొచ్చాడు. ఇప్పుడు కూర్చోవచ్చా? అను అలసటగా చూసింది. నీకేం కావాలి? నువ్వు బాగుండాలి అన్నాడు సన్నీ. నాటకం ఆపు అంది అను. నిజంగా నిన్న రాత్రి నువ్వేడ్చావని తెలిసింది. అను ఆశ్చర్యపోయింది. ఎలా? నీ ఫ్రెండ్ చెప్పింది. అది అబద్ధం. కాని అను ఆలోచించే స్థితిలో లేదు. నాకెవరూ అవసరం లేదు సన్నీ మెల్లగా అన్నాడు. కొన్నిసార్లు మనకు అవసరమున్న వాళ్లను మనమే దూరం పెడతాం, ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారనే భయం. అను మౌనంగా ఉంది. నేను నీకు సాయం ఇస్తాను, ఫ్రెండ్గా ఉంటానంతే. అతని మాటలు చాలా మృదువుగా ఉన్నాయి. అదే అతని ఆయుధం. సాయంత్రం అను ఇంటికి బయలుదేరింది. ఈసారి బస్టాప్ వద్ద మళ్లీ సన్నీ కారు ఆగింది. ఎక్కు, వర్షం పడబోతుంది. నువ్వెందుకు ప్రతిరోజొస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఆమె మౌనంగా కారులో కూర్చుంది. రోడ్డు మీద కారు వెళ్తోంది. సన్నీ రేడియో ఆన్ చేశాడు. మెల్లని ప్రేమగీతం వినిపిస్తోంది. నీకిష్టమా ఈ పాట? తెలీదు. నువ్వు మునుపు చాలా నవ్వేదానివి, ఇప్పుడు మారిపోయావు. అను కళ్లలో నీళ్లు కమ్ముకున్నాయి. కొంతమంది మారుస్తారు అంది ఆమె. సన్నీ ఆమె వైపు చూసి నెమ్మదిగా అన్నాడు. మళ్ళీ నవ్వించేవాళ్లు కూడా ఉంటారు. అను ఏమీ మాట్లాడలేదు. కాని అతని మాటలు లోపలికి దిగుతున్నాయి.
అదే సమయంలో హేమంత్ కాలేజ్ గ్రౌండ్లో ఒంటరిగా కూర్చున్నాడు. సాయి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇంకా ఆమెనే ఆలోచిస్తున్నావా? ఆమెను కాదు, ఆమె నమ్మకాన్ని. సన్నీ చేస్తున్నాడని తెలుసు కదా? తెలుసు. కాని ఆమెకెలా నిరూపించాలి? సాయి కాసేపు ఆలోచించి అన్నాడు. అతన్ని బయట పెట్టాలి. హేమంత్ కళ్లల్లో మళ్ళీ జ్వాల మెరిసింది. అవును, ఈ ప్రేమ కోసం కాదు, నిజం కోసం. రాత్రి అను ఫోన్కి మెసేజొచ్చింది. సన్నీ, నువ్వు సేఫ్గా ఇంటికి చేరావా అని సన్నీ నుండి. కొద్దిసేపు చూసి అను రిప్లై ఇచ్చింది. ఎస్. సన్నీ స్క్రీన్ చూసి చిరునవ్వు నవ్వాడు. మొదటి రిప్లై వచ్చింది. ఆ తర్వాతేమైంది? హేమంత్ సాయి నిజస్వరూపాన్ని బయటపెడతాడా లేక హేమంతే చిక్కుల్లో పడతాడా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. Until then, take care and have a nice day.